హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఒక చక్కటి కథ దేవాంగులమణి. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. అసలు అలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు నేను. అదేంటో కానీ ఎప్పుడూ నవ్వుతానే ఉంటుంది. ఆ నవ్వు ఎంత బాగుంటుందంటే ఎండాకాలంలో మా లాకుల మధ్య మండి మీద పడే వెన్నెల మరకల మీద నడిచినట్టు, వర్షాకాలం అప్పుడు పుంతరేవు దగ్గరున్న మా సత్యరాజు తాతగారి దూళ్లపాకలో వెచ్చటి గడ్డి మోపు మీద కూర్చున్నట్టు, శీతాకాలంలో తెల్లారగట్ట నల్లమిల్లి రాజారెడ్డి గారి పొలాల దాటి నరాలపాలెం సైటు ఆ చిక్కటి మంచులో తడిసి వెళ్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగా ఎప్పుడూ నవ్వుతా ఉండే దేవాంగులమణి పుట్టునూరు ముక్కామల దిగువలో ఉన్న నేదునూరు. నేత నేసుకునే వాళ్ళ కుటుంబంలో తాత ముత్తాతల నుంచి కూడా ఎవ్వరూ ఆ పని చెయ్యలేదట. పెసర పునుకులు, మసాలా గారెలు, నువ్వు జీడిపప్పు, నూపప్పు జీళ్ళు, సీనా ఉండలు, మడత కాజాలు, గవ్వలు, చిలకలు, పాలకాయలు ఇలాగా రకరకాల వంటలు చేసి సంతలో చిన్న నులక మంచం వేసుకుని ఆ మంచం మీద పెద్ద పెద్ద సీవండి పళ్ళాలు పేర్చి వాటిల్లో ఈ పప్పలన్నీ పెట్టుకుని అమ్ముకుంటారు. మనీ వాళ్ళ మేనమామ బళ్ళ బాలసుబ్రహ్మణ్యం అయితే అవిడిలో పాలకోవా వ్యాపారం చేసి చాలా గడించాడు. దేవాంగులపేటలో పడిపోతున్న పాత డాబాలో ఉండే నూలు పెద్దబ్బాయి గారి సుందరాన్ని పెళ్లి చేసుకోవటంతో మా ఊరొచ్చింది కాపురానికి మణి. ఓ 3 నెలలయ్యాక ఈ కండెలు డబ్బాలు చుట్టటం, మగ్గం నెయ్యటం నాకు రావండి అని నవ్వుతా అంది పెనిమిటితో. మరేం వచ్చు అడిగాడు సుందరం. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో జనం చేసే పని గురించి చెప్పి, ఈ నేత పని కంటే లాభసాటి వ్యాపారం అది. మీ అమ్మా నాన్నకి చెప్పి చూడండి, సంతలో చిన్న నులక మంచం వాల్సి ఆ వ్యాపారం చేద్దామంది నవ్వుతా. కాస్త ఇబ్బంది పడతానే ఇంట్లో అందరికీ చెప్పేశాడు సుందరం. ముందు మతిపోయినట్టు విన్న వాళ్ళంతా మణి లాభాలు లెక్కగట్టి చెప్తుంటే, సరే మనూరి సంతలో తప్ప బయటూరు వెళితే ఒప్పుకొమ్మరి అన్నారు. మంగళవారం మా ఊరి కొత్త సంతపేటంతా సందడి సందడిగా ఉంది. మా చెల్లాయత్త గారి పెద్దబ్బులు పులస చేపల మనిషితో చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాడు గాని ఒక పట్టాన తెగేలా గనపట్టం లేదు బేరం. పాటలు పాడే అబ్రహం ఆ కాకరకాయలు వేట మాంసం కొనుక్కొని హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. కాకి వీర్రాజు గారి రెండో అబ్బాయి పీసు మిఠాయి బండి దగ్గర ఆగాడు. మల్లెడి గంగమ్మ గారు తట్టం చేపల గంపతో అప్పుడే దిగింది. సంతంతా ఒకటే హడాహుడి. అయితే ఆ వేళ ఎక్కువ మంది జనం మణి కొత్తగా పెట్టిన పప్పల మంచం దగ్గర ఆగి వెళ్తున్నారు. కొందరైతే నవ్వుతా కూర్చున్న మణిని, ఆ చిన్ని మంచాన్ని చిత్రంగా చూస్తా ఫలానోరి కొత్త కోడలు అనేసి చిత్రంగా చెప్పుకుంటున్నారు. చిన్న ఓరి అరుగు మీద మిషను కుట్టుకునే త్యాగరాజుగాడు ఆ మంచం దగ్గరకొచ్చి నిలబడి పళ్ళాల్లో ఏమేమున్నాయో చూస్తుంటే నవ్వుతా ఆణ్ణి చూసి మణి, అన్నీ బాగుంటాయి ఈవేళ చేసినవే, రుచి మరిగితే మరి వదలరు, మీకేం కావాలంటే అంది. ఒక పుంజీడు పెసర పుణుకులివ్వు అన్నాడు త్యాగరాజు. పొట్లం గట్టి అందిస్తా, వీటితో ఏం చేస్తారండే అన్నది మణి. నవ్వేసిన త్యాగరాజు, ఆడపిల్లవి ఏం చేస్తానో నీతో చెబితే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు. పర్లేదు చెప్పండి అంది మణి. సందలడ్డాక మా ఇంటి మట్టి అరుగు మీద కూర్చొని మందు పుచ్చుకుంటా మధ్య మధ్యలో వీటిని నంచుకుంటాను అన్నాడు త్యాగరాజు. కొంచెం చప్పుడొచ్చేలాగా నవ్విన మణి, ఈ పుణుకుల్లో ఉల్లిపాయ వేయకుండా చింతపండు టమాటా పళ్లతో పల్చగా పులుసెట్టి రుచి చూడండి అని నవ్వుతా అందించింది పొట్లం. మాటి మాటికి మణి అలా నవ్వుతూ ఉండటం గుర్తు చేసుకుంటున్న త్యాగరాజు అదోలాగైపోతా నడుస్తున్నాడు ఆ సంతలో. అంత బాగా నవ్వుతుందేంటి, అసలు అలాంటి నవ్వుని నేనెరుగుదునేంటి, అసలు అలాగా నవ్వుతున్న ఆ పిల్లకి నాతో పనేంటి అనుకుంటా ఎదురొస్తున్న కర్రి నాగేంద్ర ప్రసాద్ని గుద్దేశాడు. లాల్చీ షరాయికి అంటుకున్న ఎర్రకంకర మట్టి దుమ్ము దులుపుకుంటా త్యాగరాజుని బూతుకానాలు తిట్టుకుంటా సంతలో నుంచెళ్తున్న ప్రసాద్ కేసి కూడా చూసి నవ్వుతా ఉంది మణి. అంతే, కరెంటు షాకు కొట్టినట్టు అదిరిపోయాడు ప్రసాదు.
సంత చేసుకున్న సంచులతో వెళ్తున్న పాస్టర్ యేసుపాదం గారు నవ్విన మణిని చూసి కాళ్ళకి వాసం మేకులు దిగేసినట్టు ఆగిపోయాడు. జూనియర్ నాజర్ గారి బుర్ర కథా దళంలో హాస్యం చెప్పే భువనగిరి ఆదయ్య రుచి ఎలాగుంటుందో చూద్దామని 4 మసాలా గారెలు ఇమ్మన్నాడు. పొట్లం కట్టేటప్పుడు నవ్వుతా చూసింది మణి. దాంతో ఆదయ్య మాట పడిపోయి మతోయినొళ్ళ నడుస్తా ఎదురొచ్చిన ఈగల బుల్లయ్యని గుద్దేశాడు. పాత ప్రెసిడెంటు పొట్టి సుబ్బిరెడ్డి గారితో మాట్లాడుతూ వెళ్తున్న కృష్ణమూర్తి గారి చూపు కొత్తగా దుకాణం పెట్టిన మణి మీద పడింది. నవ్వింది మణి. సైకిల్ మీదెళ్తున్న హోటలు గోపాలరావు గారి శ్రీనుని చూసి నవ్వేసరికి టెన్షన్ పెరిగిపోయి ఇక సైకిల్ తొక్కలేక దాన్ని నడిపించుకుంటా వెళ్ళిపోయాడు. చీకటి పడింది. గోదావరి కాలువలోంచి వెళ్తున్న గూటీ పడవలో ఆడమనిషి హరికేన్ లాంతరు వెలిగిస్తుంది. అన్నపూర్ణ కావిడి సాధువు కాలువ గట్టు దిగి ఊళ్ళోకొస్తున్నాడు. దూళ్ల బుల్లయ్య ద్రాక్షారం సంతలో కొన్న కొత్త గిత్తల్ని పెద్ద వీధిలో నుంచి తోలుకెళ్తున్నాడు. పొరుగురు నుంచి మా ఊళ్ళో కాపురానికి వస్తున్న వాళ్ళెవరో 3 బళ్ళ సామాన్లతో దిగుతున్నారు. సోమేశ్వరంలో బయలుదేరిన సారికావిళ్ళు కాలువ గట్టు దిగి ఊళ్ళోకొస్తున్నాయి. బ్రాహ్మణరెడ్డి గారింట్లో పూలరంగుడు నాటకం రిహార్సల్స్ జరుగుతున్నాయి. అక్కడికొచ్చిన నాగేంద్ర ప్రసాద్ రోజులాగా మాట్లాడటం లేదు. ఏటో ఆలోచిస్తా అరుగు మీద కూర్చున్నాడు. అంతలో వచ్చిన నాటకం డైరెక్టర్ వల్లూరి ఆదినారాయణ గారు, ఏంటి ప్రసాదు అలాగున్నావేంటి అన్నారు. ఇందాక సంతలో దేవాంగులమణి అదో రకంగా నవ్విందండి. అప్పట్నుంచి అదోలాగా ఉంది, పులపరంగా ఉంది. రాత్రి జ్వరం వస్తుందేమోనండి అన్నాడు నాగేంద్ర ప్రసాద్. ఈలోగా అక్కడికొచ్చిన గోపాలరావు గారి సీను, నన్ను చూసి కూడా అలాగే నవ్వింది మరి అన్నాడు. నిన్ను చూసి ఎందుకు నవ్విందో గాని నన్ను చూసింది మట్టుకు అందుకే అన్నాడు ప్రసాద్. కోపం వచ్చిన సీను, నీలో తన తోబుట్టుని చూసుకొని నవ్వుంటదేమో, నాతో మట్టుకి ఆ టైపులోనే నవ్వింది అన్నాడు. నీకు నిక్కు మరీ పెరిగిపోయిందరోయ్ అన్నాడు ప్రసాద్. ఇద్దరి మధ్య మాట పెరిగింది. జుట్టు పట్టేసుకున్నారు, బట్టలు చింపేసుకున్నారు. విడదీయటానికి వెళ్ళిన ఆదినారాయణ గారు దూరంగా పడిపోయాడు. ఆగండ్రా అంట అడ్డెలిన బ్రాహ్మణరెడ్డి గారి పెద్దాపురం సిల్కు చొక్కా పిట్లిపోయింది. ఆ రాత్రి భోజనం చేసి దొడ్లో మడత మంచం మీద కూర్చున్న కృష్ణమూర్తి గారు, ఇందాక ఆ దేవాంగుల కోడలు ఎంత బాగా నవ్వింది అనుకుంటా లోపలున్న భార్య పిల్లల్ని పిలిచారు. వచ్చిన భార్యతో, నేను రోజు పూజ చేసుకునే కనకదుర్గ అమ్మవారు ఈవేళ సంతలో కనిపించింది అన్నారు. విస్తుపోయిన వాళ్ళమ్మాయి, అమ్మవారు సంతలో కనిపించడం ఏంటి నాన్నగారు అంది. అవును కనిపించింది. ఆ దేవాంగుల కొత్త కోడలు నవ్వుతుంటే అచ్చం అమ్మవారిలాగానే మామూలు రూపంలో నవ్వుతా దర్శనమిచ్చింది. ఆశీర్వదించినట్టుంది అనిపించింది. చల్లటి ఆకాశంలో చంద్రోదయమైనట్టు పవిత్రంగా ఉందా నవ్వు అని చెప్పుకపోతుంటే భార్య పిల్లలు అలా వింటా ఉండిపోయారు. మణి చెప్పినట్టు పునుకుల పులుసు కాయించిన టైలర్ త్యాగరాజు పొడి అన్నంలో ఆ పులుసేసుకుని కలుపుకున్న వెంటనే అమృతంలాగుంది అనేసుకుని మట్టి దాకాలో పులుసు మొత్తం లాగించేసి చెయ్యి కడుక్కొని బయటికొచ్చి కృష్ణా కాఫీ హోటల్ బల్ల మీద కూర్చున్న ఉల్లిపాయల మేస్టారి అబ్బాయి పంతులు దగ్గరికెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి, ఎందుకు నవ్విందంటావు అన్నాడు. నవ్వుతా కళ్ళు మూసుకున్న పంతులు, ఆ అమ్మాయి నన్ను చూసి కూడా నవ్వింది అన్నాడు. అవునా, మరైతే అలాగా నవ్వినప్పుడు ఏమనిపించింది అన్నాడు త్యాగరాజు. రాజమండ్రిలో ఉంటున్న మా బంధువులమ్మాయి గుర్తుకొచ్చింది. అది నాకు వరసకి చెల్లెలవుద్ది అన్నాడు ఉల్లిపాయల పంతులు. మరి నాకు ఇంకో రకంగా అనిపించిందేంటి అన్నాడు త్యాగరాజు. నవ్వుతా త్యాగరాజు కేసి చూసిన పంతులు, ఘంటసాలోరి స్టోను వేరు, బాలసుబ్రహ్మణ్యం స్టోను వేరులాగా నీకు అనిపించేలాగా నాకు అనిపించేలాగా నాకు కనిపించిందా నవ్వు, అర్థమైందా అన్నాడు. నవ్వేసిన త్యాగరాజు, అర్థమైంది మధ్యలో చిన్న అనుమానం వచ్చి నీ దగ్గర కొంచానంతే అనేసి వెళ్ళిపోయాడు త్యాగరాజు. అర్ధరాత్రైనా నిద్ర పట్టక మంచం మీద నుంచి దొర్లుతున్నాడు భావరాజు సూర్యనారాయణ మేస్టారు. ఆయన్నలా చూసిన భార్య, ఏంటండి నిద్ర పట్టడం లేదా అంది. లేదు కానీ మనమ్మాయి శ్యామల చనిపోయి ఎన్నేళ్ళయింది అని అడిగాడు. 3 ఏళ్ళు దాటింది కదండి, శ్యామల ఈవేళప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అని అడిగిందామె. ఇవాళ సంతలో ఒక అమ్మాయిని చూశాను అన్నాడు భావరాజు మేస్టారు. ఎవరా అమ్మాయి అందామె. ఎవరో చెప్పి, అచ్చం చనిపోయిన మన శ్యామలలాగే ఉంది, శ్యామలలాగే నవ్వింది. అలాగా, వాళ్ళ ఇల్లు ఎక్కడండి? దేవాంగులపేటలో. రేపోసారి వాళ్ళింటికి వెళ్ళి వద్దాం అంది భావరాజు మేస్టారి భార్య. ఆ రాత్రి
పాస్టర్ యేసుపాదం, ఈవేళ సంతలో ఒక అమ్మాయి అందమైన నవ్వు చూశాను అన్నాడు భార్య దయానంద కుమారితో. ప్రభువుని నమ్ముకొని ఉన్నాం, ఇవేం పాడు ఆలోచనలు మందలించింది దయానంద కుమారి. అందమైన నవ్వు చూశాను అన్నాను కానీ ఇంకో దురుద్దేశంతో మాట్లాడానా? తెల్ల కాగితం లాంటి నవ్వు, వెన్నెల్లప్పుడు లంకల్లో పుచ్చపువ్వు లాంటి నవ్వు. అలాంటి నవ్వుని ప్రభువు ముఖంలో తప్ప ఇంకెక్కడా చూడలేదు నందా అన్నాడు. ఎవరండి అంత గొప్పగా నవ్విన మనిషి అడిగింది భార్య. చెప్పాడు, రేపోసారి వాళ్ళింటికి వెళ్ళొద్దాం, ఆ మనిషిని నేను చూసినట్లుంటుంది అంది. రోగి బీడు, ఎరకలోళ్ళు, ఇళ్ల కవతలున్న వాళ్ళ తాటాకింటి ముందు పాటిమట్టి గోడకి నట్టి ఆంచి కూర్చున్న ఆదయ్య, వాళ్ళావిడ మీరమ్మ తోనూ కొడుకు వెంకటరమణతోనూ చెప్పాడు, ఈవేళ సంతలో ఒక ఆడపిల్ల నవ్వు చూశాను అని. చూస్తే ఇప్పుడు మాకెందుకు చెప్పటం అంది మీరమ్మ. అది అల్లాటప్పా నవ్వు కాబట్టి అన్నాడు. ఎలాంటి నవ్వైతే నీకేంటి, అసలెవరా పిల్ల అంది మీరమ్మ. దేవాంగులపేటలో ఉండే నూలు పెద్దబ్బాయి గారి కోడలు. మనం సంబరాలప్పుడు అద్దెకి తెచ్చుకునే పెట్రోమాక్స్ లైట్లు వెలుగులెందుకు పనికిరావు ఆ పిల్ల ముందు అన్నాడు. ఇంకా ఏం చూశావు అంది వీరమ్మ. చాలా చెత్త మొహాల్ని చూశాను, పేడ ఏరుకుని పిడకలేసుకుని కొన్ని చెక్క మొహాల్ని చూశాను అని నవ్వుతా తెగ ఊగిపోతుంటే ఆ కుదుపుకి ఆ పాత గోడ కూలి ఆదయ్య మీద పట్టంతో అతని నడుము విరిగిపోయింది. దేవాంగుల వీధిలో సరిగడుతున్నారు. నూలు వీర్రాజు గారి ఇంటి వెనక నూలు పిళ్ళు ఉనుకుతున్నారు. మారాసు మందంగా తిరుగుతుంది. మందయ్య గారింటి ముందు జాతకాలు చెప్పించుకోటానికొచ్చిన జనం నిలబడి ఉన్నారు. వాళ్ళింటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నాగేంద్ర ప్రసాదు అణుకులు కడుతున్న మణివైపు చూశాడు. నవ్వింది మణి. తూలి పడబోయి సర్దుకొని వెళ్ళిపోయాడు. కాసేపయ్యాక పళ్ళు పువ్వులు పట్టుకుని కుటుంబ సభ్యులతో పాటు దిగిపోయాడు కృష్ణమాచారి. నవ్వుతా వాటిని అందుకుంది మణి. ఆ నవ్వు చూసిన కృష్ణమూర్తి గారి భార్య, మీరన్నది నిజమేనండి అంది మధ్యాహ్నం. పిచ్చి తాతారెడ్డి సైకిల్ షాపులో అద్దెకి తీసుకున్న సైకిల్ ఎక్కి తొక్కుకుంటా దేవంగులు వీధిలోకి వెళ్తున్నాడు త్యాగరాజు. బొంబాయి దగ్గర నీళ్లు కొడుతున్న మణి త్యాగరాజుని చూసి నవ్వేసరికి ఉన్న మతిపోయింది. సాయంత్రం చనిపోయిన వాళ్ల శ్యామల బట్టలన్నీ తీసుకొని వచ్చిన భావరాజు మేస్టారు దంపతులు మణికిచ్చి, నీ నవ్వులో మా అమ్మాయి కనపడుతుంది మాకు అన్నారు. నవ్వింది మణి. అలాగా మణి నవ్వుని ఊరి జనం రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఆ నవ్వుకి బంధువులు బాధితులు పెరిగిపోతున్నారు. ఆ మణికి ఇప్పుడు నవ్వాలి ఇప్పుడు నవ్వకూడదు అని తెలీదు. ఎప్పుడూ నవ్వుతానే ఉంటుంది. శత్రువులతోనూ మిత్రులతోనూ అదే నవ్వు, దేవుడితోనూ దయ్యంతోనూ అదే నవ్వు, మంచోడితోనూ భూచోడితోనూ అదే నవ్వు. మణి నవ్వులో ఎలాంటి చెడ్డ ఉద్దేశం లేదు. ఆమెది ఒక నవ్వు, అందమైన నవ్వు, పరమ పవిత్రమైన ఒకానొక నవ్వు, అంతే. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.